ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ యాక్చువల్లీ ఎమోషనల్ టు మీ. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. సో మనందరము హీలింగ్ సిరీస్ ధ్యానం చేశాం కదా, ఎంతమందికి గుర్తుందండి? జూమ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను. ఈ బుక్ ఎంత బ్యూటిఫుల్గా రాయబడిందంటే మీరు ఒక బైబిల్ కోర్స్ చదివినట్టే. హీలింగ్ గురించి బైబిల్ కాలేజ్లో చెప్పే అంత మెడిటేషన్ మనం చేశాము. యేసయ్య చేసిన స్వస్థతలన్నీ ధ్యానం చేశాము. అట్లానే అపోస్తుల కార్యంలో ఆది అపోస్తులు చేసిన స్వస్థతల గురించి కూడా మనం ధ్యానం చేశాము. ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి ఒకటి అర్థం కావాలి, ఏంటంటే ఎవరు ఎటువంటి పరిస్థితిలో చదివినా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడినిగా చేయి ప్రవ్వా అని మొరపెట్టిన కుష్ఠవ్యాధితో అతన్ని తాకి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అన్న మాట ప్రతి గుండెలో కూడా అది రీసౌండ్ అవ్వాలండి. హల్లెలూయా. ఎవరు ఏ అనారోగ్యంతో ఈ పుస్తకం చదివినా మీ అందరికీ ఈ స్వరం వినబడాలి, అమ్మా నువ్వు స్వస్థపరచబడడం నాకు ఇష్టమే. హల్లెలూయా. దేవుని చిత్తం కాదు ఎవరు అనారోగ్యంగా ఉండటం. అందుకనే సిలువలో ఆయన మన కోసము ఆ యొక్క గొప్ప కార్యం చేశారు. అందులో ఈ రిడెంప్షన్ అనేది చాలా విలువైనది. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పడి ఉన్నాం.